దేశంలోని అతి పరిశుభ్రమైన నగరం, స్వచ్ఛతకు మారుపేరు అని చెప్పుకుంటాం మధ్యప్రదేశ్లో ఇండోర్ని. చాలా అందమైన నగరం. అలాంటి నగరంలో విషపు నీళ్లు, త్రాగునీటిలో డ్రైనేజ్ నీళ్లు కలిసిపోయి కొన్ని వందల మంది ప్రజలు అస్వస్థతకు లోనయ్యారు. 150 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 7-8 మంది చనిపోయారని చెప్పి అక్కడి నుంచి సమాచారం అందుతోంది. ఇంకా చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఏం జరిగింది ఇండోర్లో అంటే, మంచినీళ్లు సప్లై అయ్యే పైప్ లైన్ ఏదైతే ఉందో దానిపైన మరుగుదొడ్డి నిర్మించారట. ఆ పైప్ లైన్కి లీకేజ్ ఏర్పడి అందులో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా ఈ మంచినీళ్ళ పైపులోకి వచ్చేసి ఈ నీళ్ళనే కొన్ని నెలలుగా అక్కడ ప్రజలు తాగుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారట. నీళ్లు దుర్వాసన వేస్తున్నాయి, రంగు మారి కాలవ నీళ్ళలాగా కనిపిస్తున్నాయి, మంచినీళ్ళ లేవు, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ వెళ్ళాయట అధికారులకి. ఎవరూ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఇంత విషాదంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 6 నెలల పసిబిడ్డ ఈ కలుషిత నీళ్లు తాగి చనిపోవడం. పాపం అమ్మ నాన్నలకి 10 సంవత్సరాల తరువాత లేక కలిగిన బిడ్డట. 6 నెలలు ప్రతిరోజు తల్లి పాలల్లో ఆ నీళ్లు కలిపి పట్టిస్తోంది ఆ బాబుకి. పాపం ఆ తల్లికి ఏం తెలుసు అవి కలుషితమైపోయాయని. ఆ నీళ్లు తాగిన బాబు ఒకరోజు సడన్గా చనిపోయాడు. కలుషిత నీళ్లు తాగి చనిపోయాడు అని తేల్చారు వైద్యులు. ఇక ఆ తల్లి రోదన ఎలా ఉంటుందో చూడండి. తన చేతులతో తానే పట్టించిన పాలల్లో తనకు తెలియకుండానే విషాన్ని కలిపానా అని చెప్పి కంటికి మింటికి ఏకదారలా ఏడుస్తోంది. ఇంత బాధలు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆమెకున్న 10 ఏళ్ల కూతురు. ఆమె కూడా తీవ్ర అస్వస్థతలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇలా ఎన్నో విషాద గాథలు ఇప్పుడు ఇండోర్లో. అధికారులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. సంబంధిత శాఖాధికారుల్ని సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ పోయిన ప్రాణాలైతే తిరిగి తీసుకురాలేరుగా.